హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు అన్బాక్సింగ్ ఇన్ఫోటెక్ ఛానల్. ఈ వీడియోలో వాట్సాప్ స్టేటస్ షేరింగ్ ఎలా యూస్ చేయాలి అండ్ ఏ విధంగా సెట్ చేసుకోవాలో డీటెయిల్గా అయితే చెప్తాను. సో వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి. మన ఛానల్ కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. వాట్సాప్లో ఈ స్టేటస్ షేరింగ్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఏదైనా టాపిక్ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలన్నప్పుడు మీరు ఈ స్టేటస్ షేరింగ్ని ఎనేబుల్ చేసుకుంటే మీ స్టేటస్ని చూసేవాళ్ళు వాళ్ళ స్టేటస్గా కూడా మీ స్టేటస్ని పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు నేను ప్రజెంట్ అయితే వాట్సాప్ని ఓపెన్ చేశాను. అప్డేట్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ నేను నార్మల్ స్టేటస్ అయితే పెడుతున్నా, మీరు ఇక్కడ చూడొచ్చు. ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను నార్మల్ స్టేటస్ అయితే పెడుతున్నా. సో ఇక్కడ నేనైతే ఒక ఫిల్టర్ని అయితే యాడ్ చేశాను. ఇక్కడ మీ స్టేటస్ ఎవరికి కనిపించాలో వాళ్ళని సెట్ చేసుకోండి. ఇక్కడ కింద మనకు అలో షేరింగ్ అని కనిపిస్తుంది. దీన్ని ఎనేబుల్ చేసుకుంటే వేరే వాళ్ళు మన స్టేటస్ని వాళ్ళ స్టేటస్గా పెట్టుకోవచ్చు. సో ప్రజెంట్ నేనైతే సెట్ చేసుకుంటలేను. డన్ పైన క్లిక్ చేశాను. ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు, మన స్టేటస్ అయితే సెండ్ అయ్యింది. ఇప్పుడు నేను ఓల్డ్ మొబైల్ని అయితే ఓపెన్ చేశాను. ఇక్కడ మనకు స్టేటస్ అయితే వచ్చింది. మీరు ఇక్కడ చూడొచ్చు, మనకు ఎటువంటి షేరింగ్ ఆప్షన్ అయితే కనిపించట్లేదు. ఈ స్టేటస్ మనకు ఎక్కువ నచ్చిందంటే జస్ట్ హార్ట్ సింబల్ మాత్రమే పంపించడానికి ఉంటుంది. వీళ్ళ స్టేటస్ని మన స్టేటస్గా పెట్టుకోవడానికి ఉండదు. ఇప్పుడు నేను స్టేటస్ షేరింగ్ని ఎనేబుల్ చేసి చూపిస్తా. 3 డాట్స్ పైన క్లిక్ చేయండి. స్టేటస్ ప్రైవసీ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మనకు చూడొచ్చు అలో షేరింగ్ అని కనిపిస్తుంది. దీన్ని ఎనేబుల్ చేసుకోండి. అండ్ ఇక్కడ కిందనే ఫేస్బుక్ స్టోరీ అండ్ ఇన్స్టాగ్రామ్ స్టోరీ అని కనిపిస్తుంది. వీటిని ఎనేబుల్ చేసుకొని మీ స్టేటస్ని స్టోరీస్ లాగా పెట్టుకోవచ్చు. బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు నేను మళ్ళీ స్టేటస్ అయితే పెడుతున్నాను. ఇక్కడ స్టేటస్ పైన క్లిక్ చేయండి. మీ స్టేటస్ ఎవరు చూడాలనుకుంటున్నారో వాళ్ళని సెట్ చేసుకోండి. ఇక్కడ అలో షేరింగ్ ఎనేబుల్ అయ్యింది. ఇప్పుడు స్టేటస్ని సెండ్ చేశాను. ఇక్కడ మీరు చూడొచ్చు, స్టేటస్ అయితే కనిపిస్తుంది. ఓపెన్ చేశాను. బాటంలో మనకు రీషేరింగ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేసి మీరు ఈ స్టేటస్ని మీ స్టేటస్కి అయితే పెట్టుకోవచ్చు. ప్రీవియస్ స్టేటస్కి ఏమో మనం అలో చేయలేదు, అందుకోసమే మనకి ఇక్కడ షేరింగ్ ఆప్షన్ అయితే కనిపించట్లేదు. ఈ స్టేటస్కి మనం అలో చేసాము, అందుకే ఇక్కడ మనకు షేరింగ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఈ విధంగా మీకు నచ్చిన స్టేటస్ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి అనుకుంటే మీరు ఈ విధంగా షేర్ ఆప్షన్ని ఎనేబుల్ చేసుకోవచ్చు అండ్ డిజేబుల్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ స్టేటస్ని రీషేర్ చేయాలనుకుంటున్నా. సో దీనిపైన క్లిక్ చేశాను. ఇక్కడ నుండి స్టేటస్కి సాంగ్స్ని యాడ్ చేయొచ్చు, స్టిక్కర్స్ని యాడ్ చేయొచ్చు అండ్ మీకు నచ్చినట్టు డిజైన్ చేసుకోవచ్చు. స్టేటస్ పైన క్లిక్ చేసి మీ స్టేటస్ని ఎవరు చూడాలనుకుంటున్నారో సెట్ చేసుకోండి. అండ్ ఇక్కడ అలో షేరింగ్ ఉంటుంది, దీన్ని ఎనేబుల్ చేసుకొని వేరే వాళ్ళు కూడా ఈ స్టేటస్ని షేర్ చేసుకునేలాగా సెట్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ నేనైతే అలో చేస్తలేను. అండ్ ఇప్పుడు నేను స్టేటస్ని సెండ్ చేస్తున్నా. ఇక్కడ మీరు చూడొచ్చు, స్టేటస్ సెండ్ అయిపోయింది. ఇప్పుడు ఈ మొబైల్ అయితే నేను ఓపెన్ చేస్తున్నా. ఇలా మీ ఫ్రెండ్స్ బర్త్డేస్కి ఆర్ ఏదైనా ఇంపార్టెంట్ టాపిక్ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలన్నప్పుడు ఈ విధంగా సెట్ చేసుకొని వైరల్ చేసుకోవచ్చు. ఇలా పెట్టిన స్టేటసెస్ అన్నిటికీ రీషేర్డ్ అని కనిపిస్తుంది.